అమ్మా భవానీ టీచర్ మీరు రండి. మంచి మనస్సుతో దీవించి మన సంఘాన్ని ఆశీర్వదించి వీటి ద్వారా మన సంఘస్థులందరూ మేలు పొందాలని మనందరం ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. పూజ్య గురువులారా, మఠవాసులారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు ఇంతటి చక్కటి వాతావరణంలో మనందరం కూడా ఆ మరియ తల్లి సన్నిధి చేరి ప్రార్థనలు చేస్తూ ఈ జపమాల మాత రహస్యాలన్నింటినీ కూడా ధ్యానించుకోవటానికి అనుగుణంగా ఈ యొక్క స్వరూపాలని ఏర్పాటు చేసుకున్నాం. మన ఇబ్రాహీంపట్నం సహాయమాత దేవాలయ ప్రాంగణంలో ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క పరమ రహస్యాలను ధ్యానించుకుంటూ ఆ తల్లితో ఆత్మీయ ఆధ్యాత్మిక బంధంలో స్థిరపడి ఆత్మవరాలు పొందుతూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని ప్రారంభంలో మరి తల్లికి మొరపెట్టుకుందాం. మరి తల్లి మనందరి తల్లి, యేసుని తల్లి, పరలోక మాత, ఆ తల్లితో బంధాన్ని పెంపొందించుకుంటూ ఆత్మీయంగా ఎదగడానికి కావలసినటువంటి దీవెన దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ బిడ్డలను మమ్మల్ని ఆస్వాదించండి. ఈ విధంగా మీ తల్లిని మా అందరికీ తల్లిగా ప్రసాదించారు. ఆ తల్లి యొక్క విశ్వాస జీవితంలో, ఆదర్శంలో, మార్గదర్శకంలో మేము పాలు పంచుకుంటూ మీతో పటిష్టమైన బంధాన్ని ఏర్పరచుకొని వినయ విధేయతలు కలిగి, విశ్వాసం కలిగి, శాంతి సమాధానాలతో జీవించే భాగ్యం మాకు దయచేయండి. తల్లి మరియా, అలనాడు మీరు ఏ విధంగా శిష్యులందరితో కలిసి ప్రార్థన చేసి పవిత్రాత్మ భాగ్యాలు ముమ్మరంగా వాళ్ళపై కురిపించారో, ఆ భాగ్యాల వలన వాళ్ళందరూ కూడా క్రీస్తు సువార్తలో ముందడుగు వేస్తూ ప్రపంచ నలుమూలలా తిరిగి ఆ సువార్తను ప్రకటించారు. అదేవిధంగా మేము కూడా మీ యొక్క ప్రార్థనా సహాయం వలన, దీవెన వలన, పవిత్రాత్మ భాగ్యాల వలన తల్లి మరియా దీవించండి, ఆస్వాదించండి, ప్రార్థన చేయండి. క్రీస్తు సువార్తలో మా జీవితాలు ధరింప చేసుకునే భాగ్యం దయచేయమని మా నాదుడును మీ కుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. అందరం కలిసి ఒకసారి చెప్పుకుందాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, నీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము నీకే స్తోత్రం కలుగును గాక. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ స్వరూపాలని మరియ తల్లి భక్తులందరినీ కూడా దీవించి ఆస్వాదించి నడుపుతును గాక. ఆమేన్. అదే నుంచండి మీరు కూడా. కొంచెం వెనకండి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. పూజ్య గురువులారా, మఠవాసులారా, ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లి భక్తులారా, చిన్నారులారా, ఈరోజు మనందరికీ కూడా శుభదినం, సంతోషదాయకమైనటువంటి సమయం. సహాయమాత వార్షికోత్సవ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఈ జపమాల తోటలో ఉన్నటువంటి దేవరహస్యాల్ని ఆవిష్కరించుకుంటూ ఈ చిన్నారుల యొక్క భద్రమైన అభ్యాంగాన్ని, దీవ సంస్కారాన్ని జరుపుకుంటూ ఇటువంటి శుభకార్యాలు జరుపుకునేటువంటి శుభవేళ. ఇటువంటి శుభవేళలో మనందరం కూడా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఆ దేవుని యొక్క దీవెనలు అమితంగా పొందడానికి ప్రయాసపడదాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇబ్రహీంపట్నం విచారణకు చెందినటువంటి ప్రతి కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు, చిన్నారుల కొరకు, పట్ట కన్యల కొరకు మరియు విచారణకర్తలైనటువంటి అనిల్ గారి కొరకు ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. దేవాది దేవుడు వీరందరినీ ఆస్వాదించి మీరందరూ ప్రభుని యందు విశ్వాసంతో ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ విధంగా దేవాది దేవుడితో మనకున్నటువంటి ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం, మరి మీకు మాకు మధ్య ఉన్నటువంటి ఆత్మీయ బంధం ఈ విధంగా సాగుతూ ప్రభువుకి సాక్షులుగా మన జీవితాల్లో ప్రేమ సేవలకు నిదర్శనంగా జీవించడానికి కావలసినటువంటి దివ్య అనుగ్రహాలు దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి ఈ పూజ అర్పించే ముందు చేసిన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడి చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. దేవాది దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు. గడిచిన సంవత్సరంలో 2024లో ఎన్నెన్నో మేలులు చేశాడు, కాచి రక్షించి కాపాడాడు. మరి ఇక రాబోయే నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. చేస్తాడు అన్నటువంటిదే మన విశ్వాసం, మన నమ్మిక. అటువంటి నమ్మికతో, విశ్వాసంతో రాబోయే ఆ మహిమలు చూడడానికి, భవిష్యత్తులో భగవంతుడు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చేయటానికి కావలసినటువంటి కోరికలు, ప్రార్థనలు చేస్తూ మహిమ గీతాన్ని పాడుకుందాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, ఘనత, ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము కీర్తించుచున్నాము. మహోన్నతమున
ప్రార్థించుదాము. మా ప్రభువుడైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాత సహాయమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్య ఆనందమును తనివి తీరా అనుభవింతుముగాక. మీ బిడ్డలైన మమ్మల్ని తల్లి మరియా దీవించి ఆశీర్వదించి మా విశ్వాస ప్రయాణంలో జీవిత ప్రయాణంలో అన్ని వేళలా కూడా తోడు నీడుగా ఉంటూ మాకు కావలసినటువంటి శాంతి సమాధానాలు ఆరోగ్యాలు పుష్కలంగా దయచేయమని మా నాథును మీ కుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో నీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలవలదని పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండును తినుమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగచేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మడమును కరచెదవు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. తోటలో నీ ఆడి
కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. పునీత చిన్నప్ప గారు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగినట్లు ధర్మశాస్త్రంలోనికి లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పూజ్య గురువులారా, మఠవాసులారా, చిన్నారులారా, బాలబాలికలారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు మనందరికీ చాలా శుభదినం. ఎన్నో పండుగలు చేసుకున్నాం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు. క్రిస్మస్ అయిపోయింది, బాగా చేసుకున్నారా? వెరీ గుడ్. క్రిస్మస్ అయిపోయిన తర్వాత తిరు కుటుంబ పండుగ చేసుకున్నాం, అది బాగా చేసుకున్నాం కదా. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం, 3 రోజుల పండుగ చేసుకున్నాం. ఈరోజు మనం సహాయమాత పండుగ చేసుకున్నాం. ఇన్ని పండుగలు, ఇన్ని దీవెనలు, ఇన్ని ఆత్మీయ ఆధ్యాత్మిక అనుభూతులు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మన సంతోషమే భగవంతుడు కోరుకుంటున్నాడు. మనం ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలనే దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటాడు. అంచేతంటే ఆయనకు మనం బాగుండాలనే ఆయన యొక్క ఆశ, అభిలాష. అంచేతనే సృష్టిలో ఆదికాండంలో ఈరోజు విన్నాం మనం. ఈ ఆదికాండంలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు చాలా జాగ్రత్త వహించాడంట. ప్రతిదీ కలుగుగాక కలుగుగాక అన్నాడు. మనిషి దగ్గరకు వచ్చి మాత్రం కలుగుగాక అనలేదు. తన సొంత చేతులతోనే పని ప్రారంభించాడు, రూపురేఖలు దిద్దాడు, ప్రాణం పోశాడు, శ్వాస ఊదాడు, జీవాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత జాగ్రత్త వహించాడో. అంటే భగవంతుడికి మనిషి అంటే, మనుషులు అంటే అంత ప్రేమ, అంత ప్రేమ. కానీ ఆ దేవుడు మన నుండి ఆశించాడు, వీళ్ళు కూడా నాలాగే బ్రతకాలి అని కోరుకున్నాడు. అంటే ప్రేమగా బ్రతకాలి, మంచిగా మనుషులా బ్రతకాలి, దైవత్వంతో బ్రతకాలి, మానవత్వంతో బ్రతకాలి అనేటువంటి ఆశతో భగవంతుడు ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. అప్పటి నుండి కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరి పాపం వలన మనిషి భగవంతుని యొక్క బంధానికి దూరం అయ్యాడు అన్నటువంటి ఒక ఆ సన్నివేశాన్ని మనం ఆది కాండంలో విన్నాం. ఈ ఆది కాండంలో చెప్పబడినట్టుగా ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి అందమైన తోటలో ఉంచాడంట. చూడండి చక్కగా ఇక్కడ కూడా అందంగా జపమాల తోట పెట్టారు స్వామి. ఈ జపమాల తోట ఒక అందమైన తోటగా ఉంది.
ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక సంపద పొందాలి, ఆత్మీయ బంధం పొందాలి. అదేవిధంగా దేవుడు ఆదిలో అన్నీ చేసిన తర్వాత మనిషిని సృష్టించాడు, స్త్రీ పురుషుల్ని చేశాడు. ఒకరికొకరు తోడు నీడిగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఆప్యాయతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, నా యొక్క తోటలో వీళ్ళు సుఖంగా ఉండాలని దీవించాడు. అయితే ఎప్పుడైతే పాపం చోటు చేసుకుందో, ఈ పాపం ఎలా వచ్చింది? ఏవ వలన అవ్వ దేవుడి యొక్క మాటను ధిక్కరించింది. దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నవన్నీ మీరు బాగా అనుభవించండి, తినండి, కానీ ఆ చెట్టు పండు మాత్రం తినొద్దు అని చెప్పినప్పటికీ కూడా అక్కడ పాము సాతాను రూపంలో సర్పం వచ్చి శోధిస్తే ఆ శోధనికి బానిసాయి పండు తిని ఆమె తినడమే కాకుండా ఆమె యొక్క సహాయకుడు అయినటువంటి ఆదాము కూడా ఇచ్చి, ఈ విధంగా ఈ పాపం అనేది సంక్రమించింది అన్నటువంటి వృత్తాంతం మనందరికి తెలుసు. ఆది కాండంలో మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చదువుతుంటాం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడికి దూరం అయ్యారు. మనశ్శాంతి లేదు, ఏదో దిగులు, ఏదో బాధ, ఏదో వెలితి. అయ్యో, దేవుడు ఇంతగా దీవించాడే, ఇంతగా మమ్మల్ని ప్రేమించాడు, ఆ ప్రేమకు విరుద్ధంగా మా జీవితాలు ఈ విధంగా సాగింపు చేసుకున్నాం అన్నటువంటి ఆ బాధతో ఉన్నారు వాడు. కానీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు, ఆ ప్రేమలో దీవించాలని ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మొదటి ఏవ అయినటువంటి ఆదాము యొక్క సహచరిణి అయినటువంటి అవ్వ పాప కారణంగా ఈ లోకంలో మానవ జాతికి పాపం సంక్రమించింది అన్నటువంటిది మనం గ్రహించాలి. అంటే పాపంలోనే బ్రతకాలి, ఆ పాపాన్నే మూటగట్టుకోవాలి, ఆ పాపమే పుణ్యం అన్నట్టుగా జీవించాలి అన్నది కాదు ఉద్దేశం. ఈ పాప కలంకం నుంచి, ఈ పాప బంధాల నుంచి బయటికి రావాలి. అంటే ఏ స్త్రీ వలన పాపం మానవ జాతికి సంక్రమించిందో అదే స్త్రీ రూపంలో ఉన్నటువంటి మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి ఏవ అయినటువంటి ఈ స్త్రీ వలన, ఆమె యొక్క అవిధేయత వలన, అవిశ్వాసం వలన సైతానికి బానిసలై, స్వార్థానికి బానిసరాలై, ఏదేదో ఊహాగానాలు చేసుకొని దేవుడి కంటే గొప్పగా బ్రతకాలన్నటువంటి అహంభావంతో, అహంకారంతో, ఈగోయిజంతో బ్రతికినటువంటి ఆ యొక్క మొదటి ఏవ వలన మనందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు దూరం అయ్యాయి. అంచేత రెండవ అవ్వ ఏవ అయినటువంటి మరియ తల్లి ద్వారా దేవుడు మనల్ని పుష్కలంగా దీవించడానికి సిద్ధపడ్డాడు. అంచేతనే ఒక సామాన్య గ్రామీణ స్త్రీని, విశ్వాసరాలు, భక్తిపరురాలు, దేవుడంటే భయం, భక్తి, ఎంతో వినమ్రత, విధేయత, విశ్వాసం, పటిష్టమైనటువంటి విశ్వాసం, అటువంటి గుణాలు కలిగినటువంటి ఆ స్త్రీని ఎన్నుకొని మనందరికీ కూడా మళ్ళీ అనుగ్రహాలు పరంపరగా మన జీవితాంతం కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్రణాళిక. అంచేతనే మంగళవార్త పలికినప్పుడు గబ్రియలు దూత మరియమ్మ వద్దకు వచ్చి మంగళవార్త చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చెప్పింది? నేను దేవుని దాసురాలను, దేవుని యొక్క వాక్కు నా జీవితంలో అక్షరాల నెరవేరునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంతటి వినయ విధేయతలు కలిగిన మరియ తల్లి మనందరి తల్లి, యేసుని తల్లి, మనందరి తల్లి. ఈ కొంతమంది చూడండి, సమాజంలో తల్లి లేకపోతే భూలోకంలో ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది కదా. ఒకవేళ పొరపాటున తల్లి చనిపోతే ఎంతో బాధపడతారు. అయ్యో నాకు తల్లి లేదు అని ఎంతో దిగులు చెందుతారు. భూలోకంలో ఉన్న తల్లినే మనం ఇంతగా ప్రేమిస్తూ ఉంటే మన పరలోక తల్లిని ఇంకా ఎన్ని రెట్లు ప్రేమించాలో ఆలోచన చేయండి. అందుచేతనే యేసుకు తెలుసు మన బాధలు, మన యొక్క కష్టాలు, నష్టాలు. కొంతమంది ఏంటంటే తల్లి లేదు, అమ్మని ఎంతో ప్రేమిస్తారు, అమ్మ లేకపోతే వెంటనే వాడు బాధపడతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, అంతటి ప్రేమ గల మనుషులు కూడా ఈ రోజులో ఉన్నారు. మరి భూలోకంలోనే ఈ ప్రేమ బంధాలు ఈ విధంగా ఉంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరియ తల్లిని మనం ఇంకెన్ని రెట్లు ప్రేమించాలో ఆలోచన చేయండి ప్రియులారా విశ్వాసులు. అందుచేత ఒకవేళ తల్లి లేకపోతే యేసు తల్లి మన తల్లి అన్నటువంటి ఓదార్పుని మనం ఈరోజు పొందాలి.
సహాయమాత, నిత్య సహాయమాత మన కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అహర్నిశలు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. నా కొడుకు యొక్క దీవెనలు ఉండాలి, పవిత్రాత్మ భాగ్యాలు నా బిడ్డలపై ఉండాలి, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకాలి అన్నటువంటి భావాలతో ఆ తల్లి ఎప్పుడు మన కోసం ప్రార్థన చేస్తూనే ఉంటుంది అని చెప్పడంలో అతి సయోక్తి లేదు ప్రియులారా, విశ్వాసులారా. కాబట్టి ఒకవేళ అమ్మను కోల్పోయినట్లయితే మరియ తల్లిని అమ్మగా అంగీకరించండి, జీవితంలోనికి ఆహ్వానించండి, పటిష్టమైనటువంటి ఆధ్యాత్మిక బంధంలో ఎదగండి. ఆ విధంగా ఎదగాలి. ఆ తల్లి నా తల్లి, పరలోక తల్లి మరియమాత, యేసుని తల్లి నా తల్లి అన్నటువంటి ఆ యొక్క ప్రగాఢ విశ్వాసం ఆత్మబంధం కావాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనటువంటి జపమాలను ఎప్పుడు జపిస్తూ ఉండాలి. అవునా? జపమాల, ఆ తల్లికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏంటి? జపమాల. అందుకే మీ విచారణ గడిచిన అన్యుల చూడండి, చాలా చక్కగా ఈ దేవరహస్యాలన్నీ కూడా కళ్ళకు అద్దేటట్టు మీ ముందు చక్కగా నిర్మించారు. దానికి మీరందరూ కూడా ఎంతగానో సహకరించారు. మీ సహాయ సహకారాలతో ఆయన చక్కటి ప్రణాళిక ఏర్పరచుకొని ఇంత చక్కటి ప్రాంగణాన్ని ఏర్పరిచారు. మరోసారి అనిల్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది మనందరి ఆత్మీయ జీవనానికి పునాది అని చెప్పాలి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం వాడుకోవాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఈ ఆత్మబంధం లేకపోతే, ఆత్మీయత లేకపోతే ప్రియులారా, విశ్వాసులారా, ఎన్నిన్నో సున్నా. కాబట్టి జపమాల, మరియ తల్లికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏంటి? జపమాల. ఆ జపమాల చెప్పాలి. ఆ తల్లి చేసిన వాగ్దానం ఏంటి? ఏ కుటుంబం అయితే కలిసిమెలిసి నా జపమాలను భక్తితో జపిస్తుందో ఆ కుటుంబం అన్ని వేళలా కలిసిమెలిసి జీవిస్తుంది. అన్ని వేళలా వాళ్ళు కలిసిమెలిసి ఉంటారంటే దాని అర్థం ఏంటంటే, జపమాలు చెప్పుకుంటే మన కుటుంబాల్లోనే ఈరోజు కష్టాలు వస్తూ ఉన్నాయి. కలహాలు, మనస్పర్ధలు, స్వార్థం, ఈగో ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. రాగద్వేషాలు, ద్వేషభావాలు, అసూయ, ఈర్ష్య ఇటువంటి గుణాలతో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అంచేత మన కుటుంబాలు కలిసి ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, దేవుని యందు బ్రతకాలి, భూలోక యాత్ర మంచిగా సాగాలి, పరలోకం వైపు మన జీవితాలు సాగాలి అన్నటువంటి మంచి భావాలు మనలో ఉండాలి. అంటే ఆ తల్లి ప్రేరణ, ప్రార్థన మనకు అవసరం. అంచేతనే ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఆ జపమాలను భక్తితో చెప్పడానికి, కుటుంబ పరంగా చెప్పడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి. ఇప్పుడు మా గురువులు ఉన్నారు, వీళ్ళందరికీ జపమాలంటే ఎంతో ఇష్టం. ఎంచేతనంటే మరి తల్లి భక్తులు, మరి తల్లికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. జపమాల్లో వాళ్ళు జబ్బుల్లో పెట్టుకుంటారు, ప్రయాణం చేసినప్పుడు కారులో పెట్టుకుంటారు, చేతికి రింగ్ రోజులు అని ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి, అవి కూడా పెట్టుకుంటారు. ఏం చేస్తారంటే ఇది వాళ్ళకున్నటువంటి ఆధ్యాత్మిక బంధం. అదే మనం కూడా ఇటువంటి బంధంలో ఎదగాలి అన్నటువంటిది కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే ఎన్ని కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు, రోగాలు ఎన్నొచ్చినా కూడా మనం కలిసి ఉంటాం. ఒక కుటుంబ సభ్యులుగా, ఒక తల్లి బిడ్డలుగా మన జీవితాలు ముందుకు సాగుతాయి. అటువంటి ఐక్యత, అటువంటి పటిష్టత ఆ మరియ తల్లి ఇస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక దీవెన. ఒక్కసారి గమనించండి ప్రియులారా, విశ్వాసులారా, ఎన్ని కుటుంబాలు విడిపోయాయి. వాళ్ళ స్వార్థం కోసం కలహాలు, మనస్పర్ధలు, ఈర్ష్య వలన కొన్ని కుటుంబాలు చాలా వరకు అధోగతి పాలవుతూ ఉన్నాయి. ఆ కుటుంబ జీవితం అంటే కొంతమందికి విసుగు వచ్చేస్తుంది. ఇదే నా జీవితం అన్నట్టుగా. అంచేత భగవంతుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని కాపాడుకోవాలి, ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి, ఆత్మవరాలు పొందాలి. మరియ తల్లి కూడా కష్టాలు వచ్చాయి. దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు. పవిత్రాత్మ భాగ్యాన్ని ఇస్తూ, పవిత్రాత్మ ప్రభావం వలన నువ్వు గర్భం ధరిస్తూ ఉన్నావు, లోకరక్షణ పుట్టిపోతున్నాడు. ఆయన యేసు ప్రభువు, యేసు అనేటువంటి నామకరణం చేయండి అని చెప్తూ ముందుగానే అన్ని సూచనలు ఇచ్చాడు. ప్రభుని యొక్క పుట్టుక పాత నిబంధన గ్రంథంలో ఎన్నో సూచనల ద్వారా, సందేశాల ద్వారా, ప్రవక్తల ద్వారా అందించబడింది. అది క్రీస్తు ప్రభు యొక్క రాకడ ద్వారా పరిపూర్తి గావించబడింది. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు మనలో ఉండాలి అంటే మరియ తల్లికి మనం మొరపెడితే ఆ మరియ తల్లి చెప్పే మాట ఏంటి? నా కొడుకు కుమారుడు యేసు ప్రభు చెప్పినట్లు చేయండి. మనం ప్రార్థన చేస్తాం. కానాపల్లిలో పెళ్లి జరిగినప్పుడు ఏమైంది? నా కుమారుడు ప్రభు చెప్పినట్లు చేయండి అని చెప్పి ఆ సేవకులకి ఆజ్ఞాపించింది. వెంటనే వాళ్ళు ఆజ్ఞానుసారంగా ఆ యొక్క నీటిని తీసుకొస్తే ద్రాక్షరసంగా మార్చాడు ప్రభు. ఇటువంటి అద్భుతాల వలన, సన్నివేశాల వలన మనం అందరూ నేర్చుకోవాల్సింది. మరియ తల్లి మనకు చెప్పే వాక్యం ఏమిటంటే, మీరు నా కుమారుడు చెప్పినట్లు జీవించండి, నడుచుకోండి. అదే ఆమె ఎప్పుడు చెప్తూ ఉంది. ప్రభు ఏం చెప్పాడు? నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో అదేవిధంగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత మన కుటుంబాల్లో ఏం ఉండాలి? ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, భక్తిభావం ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, మొట్టమొదటి
నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు నేను సమస్తాన్ని ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రభుతో ఉంటే ఆ ప్రభు ఏమైనా భాగ్యాలు దయచేస్తాడు. ఆ విధంగా మన జీవితాలు ధన్యం చేసుకోవాలి, భగవంతుని యందు నడిపించుకోవాలి. కాబట్టి మరియ తల్లికి ప్రార్థన చేస్తూ ఆ తల్లి కోరినట్టుగా క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవటానికి ఆ ప్రభు చెప్పినట్లు నేను ప్రేమ కోసమే వచ్చాను, ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమ కోసమే మరణించాను, ప్రేమ కోసమే తిరిగి లేచాను, ఆ ప్రేమతో జీవంతో శాంతి సమాధానాలతో మీరందరూ బ్రతకండి, జీవించండి అని చెప్పి దీవెనలు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేతనే క్రీస్తు ప్రభు యొక్క పండుగ జనన పండుగ చేసుకున్నాం. జననం ఆయన మన హృదయాల్లో, మన జీవితాల్లో పుట్టకపోతే క్రిస్మస్ పండుగలు ఎన్ని చేసుకున్నా సున్నా, వ్యర్థం. అంచేత ఈ పండుగలు చేసుకుంటున్నట్టు కారణం అది మన ఆత్మకు సంబంధమైనటువంటి జీవితం. శారీరకంగా తినడానికి, తాగడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నాం, నానా రకాలుగా యాతనలు పడుతూ ఉన్నాం. కానీ అదేవిధంగా మన ఆత్మ జీవితం ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఉంది. ఆ ఆత్మ జీవితాన్ని కాపాడుకునేది మన బాధ్యత, దేవుని యొక్క దీవెన, పవిత్రాత్మ భాగ్యం అని చెప్పాలి. కాబట్టి అటువంటి ఆత్మ జీవితాలు మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. దేవుని యందు మన జీవితాలు భద్రపరుచుకోవాలి, నడుచుకోవాలి. అంచేతనే ప్రభువు చెప్తూ ఉన్నాడు, నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో అదేవిధంగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. అందుకే ప్రభుని యొక్క జీవిత సారాంశం ఏంటంటే జీవించు, జీవింపు చేయి, ప్రేమించు, ప్రేమింపబడు. ఆయన ప్రతి మాట కూడా ఎక్కడికో వెళ్ళండి, అక్కడ వెలుగు ఉంది, ఇక్కడ సత్యం ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పట్లేదు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నేనే పునరుత్థానం, నేనే లోకానికి వెలుగు అని నేనే అని ప్రభువు చెప్తూ ఉంటే ఎక్కడికి పరిగెడతారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి? అవసరం ఏంటి? అంచేత ఆ ప్రభువు చెంత ఉంటూ ఆ ప్రభువుతో కలిసి మన జీవితాలు సాగించుకుంటే తప్పనిసరిగా మరియ తల్లి కూడా ఆనందిస్తుంది. ఆ ప్రభువుకి సాక్షులుగా బ్రతకాలనే ఆ తల్లి కోరుకుంటుంది. ఆ తల్లి ఆ విధంగా మనల్ని నిత్యము సహాయ సహకారం అందించడానికి, దీవించడానికి రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది అని చెప్పాలి. ప్రియులారా, విశ్వాసులారా, కాబట్టి ఈరోజు ఈ పండుగలన్నీ చేసుకున్నాం. ఈరోజు సహాయ మాత పండుగ చేసుకుంటూ ఉన్నాం. చక్కటి వాతావరణం, అందరూ చక్కగా ఉన్నారు, నిండుగా ఉంది. మీ అందరిని చూసి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా MSFS గురువులతో కలిసి ఈ పూజ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పదే పదే అక్కడక్కడ చూస్తూ ఉన్నాను, ఎక్కడెక్కడ సంబరాలు ఉంటాయో వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళని చూసి నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. ఇటువంటి శుభ సమయంలో, ఆనంద సమయంలో మనందరం కూడా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదగడానికి కూడా చాలా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మన జీవితాలు సాగింపు చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే మనందరం కూడా ఆయన దత్త పుత్రులం. ఇంకా ఎక్కడా కూడా ఏ మతంలో కూడా మనకు నేర్పించలేదు దేవుణ్ణి తండ్రి అని సంబోధించమని. కానీ మన క్రైస్తవ మతం, కథోలిక విశ్వాసం దేవుణ్ణి తండ్రి అని సంబోధించే భాగ్యానికి మనందరినీ కూడా దృఢపరిచింది, బలపరిచింది, అటువంటి భాగ్యాలు దయచేసింది. కాబట్టి ఆ దేవుడిని మనం తండ్రి అని సంబోధిస్తున్నామంటే కారణం ఏంటి? మనందరం కూడా ఒక తల్లి బిడ్డలుగా, ఒక సంఘ సభ్యులుగా మన జీవితాల్లో ముందుకు సాగాలి. పిల్లల విశ్వాసులారా, అటువంటి మనస్తత్వంతో ఆధారపడి బతికేటువంటి మనస్తత్వంతో దేవుని చెంతకు రావాలి. ఈ దత్తత భాగ్యాన్ని దేవుడి నుండి సంపాదించి మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆస్తి అని చెప్పాలి. ఆ ఆస్తిని మనం పోగొట్టుకుంటే ఎన్ని ఆస్తులున్నా సున్నా అన్నట్టు చెప్పాలి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ఆస్తి దత్తత భాగ్యం, దత్తత పుత్రికలుగా మనందరినీ దేవుడు దీవించాడు. దాన్ని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి, నడుచుకోవాలి. ఆ భాగ్యంలో మన జీవితాలు సుఖప్రదం చేసుకోవాలి. ప్రభు యొక్క ప్రేమ సేవలకు సాక్షులుగా బ్రతకాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఆధారపడి బ్రతికే మనస్తత్వం. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు పెద్దలు. అంటే అర్థం ఏంటి? మనం పెద్దవాళ్ళం, కొంతమందికి 60, 70 వయసు రావచ్చు, 50, 40. ఈ చిన్నారులు 5, 6, 7, 10, 15 కదా, వేరు వయసులు ఉంటాయి. చప్పట్లు కొట్టినందరూ చిన్నారులు చూడండి ఎంతగా చక్కగా సిద్ధపడ్డారు. దే ఆర్ లుకింగ్ లైక్ ఏంజల్స్. సిస్టర్స్ ఆర్ ప్రిపేర్డ్ సో వెల్. గుడ్. మీరందరూ కూడా ఏంజల్స్ లా కనిపిస్తున్నారు. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ మనం ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా, ఎత్తుగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నంగా ఉన్నా, ప్రియులారా, విశ్వాసులారా, ఏ వయసులో ఉన్నా దేవుడి మీద ఆధారపడి బ్రతికేటువంటి మనస్తత్వం కలిగి ఉన్ననాడే దేవుడు మనల్ని నిండుగా దండిగా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీరు
కెనడా దేశం గురించి విన్నారా? మా మిషనరీస్ ఎంఎస్ఎఫ్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది కెనడా దేశంలో పనిచేస్తున్నారు. ఈ కెనడా దేశంలో ఏంటంటే నయగిరి అనేటువంటి జలపాతాలు ఉన్నాయి. ఈ నయగిరి జలపాతాలు అటు ఇటు పెద్ద కొండలు ఉన్నాయంట, పెద్ద ఎత్తైన కొండలు. అయితే ఒకడు అక్కడ జనాలు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అయితే అవన్నీ చూస్తూ ఉండగా ఒకడు ముందుకు వచ్చి ఆ కొండ నుంచి ఇంకా వేరే కొండకి తాడు కట్టాడు. తాడు కట్టి అందరినీ ఉద్దేశించి అంటున్నాడు, నేను ఈ తాడు మీద నడుస్తాను, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, మీరందరూ నమ్ముతున్నారా అని అడిగాడు. ఎవరు నమ్మలేదు, మీలాగే కామ్గున్నారు. జనాలు అడుగుతుంటే ఎవరు నమ్మలేదు. కానీ నడిచాడే అనుకుందాం, పడ్డాడు అనుకోండి, అడ్రస్ లేకుండా పోతాడు, నీకు ఆచూకీ లేకుండా పోతాడు. అయితే ప్రజలందరినీ అడుగుతున్నాడు, నేను నడుస్తాను. అప్పుడు అందరూ చూశారు, ఓకే అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. నడిచాడు, అటు నుంచి ఇటు వెళ్ళాడు, ఇటు నుంచి అటు వెళ్ళాడు. అందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు, చూస్తూ సంతోషిస్తున్నారు. మళ్ళీ అడిగాడు, ఇప్పుడన్నా నమ్ముతున్నారా మీరు? ఏమంటారు అప్పుడు? చూపించిన తర్వాత కూడా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు కదా. అలాగే అందరూ కూడా సంతోషించారు, ఆనందించారు, చూశారు, నమ్మాం అన్నట్టుగా. మళ్ళీ ఏదో భయం లోపల, నమ్మాంలే అన్నట్టుగా ఉన్నారు. అయితే మీరు నమ్మారు కదా, చాలామంది చూశారు కదా, మీలో ఒక్కడు రండి, ఒక్కడు వస్తే భుజాల మీద ఎక్కించుకొని నేను నడుస్తాను, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నడుస్తాను, సురక్షితంగా మళ్ళీ మీకు ఏ హాని జరగకుండా కిందకి తీసుకొస్తాను అన్నాడు. ఎవరైనా వెళ్ళారా? చూడండి, అంతే. ప్రభు మన కోసం వచ్చాడు, మన కోసం పుట్టాడు. సందేశాలు విన్నాం, పండగలు చేసుకున్నాం, పబ్బాలు అన్నీ చేసుకున్నాం. కానీ ఆ ప్రభువుతో కలిసి జీవించాలి, ఆధారపడి బ్రతకాలి. ఆ ప్రభు రమ్మంటున్నాడు, భారము చే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడు సులువైనది, నా బరువు తేలికైనది, నేను వినమ్రుడను, హృదయశీలుడను, నా నుండి నేర్చుకోండి, జీవించండి, జీవింపు చేయండి, ప్రేమించండి, ప్రేమింపబడండి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అయితే ఈ మనిషి అడిగినప్పుడు మీరు చూశారు, నమ్మారు, ఇప్పుడైనా ఒక్కరన్నా రండి, నేను భుజాల మీద ఎక్కించుకొని సురక్షితంగా తీసుకొస్తానంటే ఎవరూ రావట్లేదు. ఎందుకు? భయం. భయం. అందుకే ప్రభువు చాలాసార్లు చెప్తూ ఉన్నాడు, ఒక మాట చెప్తూ ఉన్నాడు, నేను మీతో లోకాంత్యం వరకు ఉంటానని ఒక మాట చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నేనుండగా అండగా ఎందుకు మీకు దిగులు దండగా. అవునా? నేనుండగా అండగా. అంచేత ఆ ప్రభుని యందు మన జీవితాలు భద్రపరచుకోవాలి. అయితే ఏమైంది? ఎవరూ రాలేదు. ఎవరూ రాకపోతే ఆ చిన్న అబ్బాయి వచ్చాడు. చిన్న అబ్బాయి వచ్చి నేను వస్తానన్నాడు. వాడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మాకు ధైర్యం చాలలేదు, వీడు వస్తున్నాడు ముందుకి, చిన్న అబ్బాయి, ఇంకా భవిష్యత్తు ఉన్నాడు, కింద పడితే పోతాడు అని వాళ్ళలో భయం, ప్రజల్లో భయం. కానీ ఆ చిన్న అబ్బాయికి ఎలాంటి భయం లేదు. వచ్చాడు, భుజాల మీద కూర్చున్నాడు. ఆ మనిషి ఎక్కించుకొని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగి సురక్షితంగా కిందకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అందరూ చూసి చాలా సంతోషించి గట్టిగా చప్పట్లు కొట్టారు. కథ విన్నందుకన్నా చప్పట్లు కొట్టండి. నేను ఎక్కించుకోలేదు భుజాల మీద, కానీ ఈ కథ విన్నందుకు. అంచేత ప్రియులారా, విశ్వాసులారా, ఇక్కడ ఉన్నటువంటి భావం చూడండి. ఆ చిన్న బాలుని అడుగుతున్నారు అందరూ, నీకు ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? మేము చూసాం, సంతోషించాం, కానీ ఆయన మీద కూర్చొని వెళ్ళడానికి మాత్రం మేము సాహసించలేదు, అధైర్యం పడ్డాం, మాలో అవిశ్వాసం, అపనమ్మకం ఇవన్నీ వచ్చాయి. నువ్వెలాగా అంటే, నా భుజాల మీద మోసింది ఆయన ఎవరో కాదు, నా తండ్రి అన్నాడు, మా నాయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత అటువంటి మనస్తత్వం, భగవంతుడు మన తండ్రి అంటున్నాం, అబ్బా అంటున్నాం, దత్తత భాగ్యాన్ని పొందాం, దత్తత పుత్రులుగా మన జీవితాలు సాగిస్తున్నాం అంటే ఆయన మీద ఆధారపడి నమ్మకంతో, విశ్వాసంతో బ్రతికితే తప్పకుండా ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఎన్ని కష్టాలు, జబ్బులు, రోగాలు, మనస్పర్ధలు, కలహాలు వచ్చినా మనల్ని తన భుజాల మీద మోస్తూ సురక్షితంగా అటు నుంచి ఇటు తిప్పి మన జీవితాలను సంరక్షిస్తాడు, రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి విశ్వాసం కోరుకోవాలి, అటువంటి విశ్వాసం మనలో ఉండాలి, ఆత్మబంధంలో ఎదగాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరి దత్తత భాగ్యం. ఇదే విషయాన్ని లూకాసు వార్తలో కూడా మనం విన్నాం. లూకాసు వార్తలో
చూడండి ఆ కలయిక, ఎవరి కలయిక? ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ ఇద్దరు భగవంతుని యొక్క దీవెన పొందారు. అవునా? గర్భం ధరించారు. గర్భం లేనటువంటి స్త్రీలు ఎన్ని కష్టాలు పడతారో దేవుడికి తెలియాలి కదా. ఎన్ని నోములు చేస్తారు, ఎన్ని పూజలు చేస్తారు, ఎన్ని వ్రతాలు చేస్తారు. నాకు గర్భఫలం ఇయ్యా దేవుడు అని మొక్కుకుంటారు. లేని వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ, ఉన్న వాళ్ళకి బాగానే ఉంటారు. అయితే ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటంటే, వీళ్ళిద్దరూ దేవుని యొక్క భాగ్యాన్ని పొందినటువంటి భక్తులు, భక్తిపరురాలు, దేవుని యొక్క జీవించినటువంటి స్త్రీలు. అంచేతనే మంగళవార్త పలికినప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాల, స్త్రీలందరిలో నీవు ధన్యురాలువు అన్నటువంటి ఆ వార్త మరియ తల్లికి అందింది. ఆ స్త్రీ వలన, మరియ తల్లి వలన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ఈరోజు ఇబ్రాహీంపట్నం విచారణలో ఉన్నటువంటి స్త్రీలందరూ ధన్యులని చెప్పాలి. ఎందుకు? మరియ తల్లి నమ్ముకున్న బిడ్డలం కాబట్టి. మరియ తల్లి నమ్ముకున్న బిడ్డలం. ఆ తల్లి మనతో ఉంటుంది. ఆమె పొందిన అనుగ్రహాలు, ఆమె పొందిన దీవెనలు ఆమెతో ఉంచుకోవట్లేదు, మనందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంచేత మనం ఆ తల్లితో ముడిపడి జీవించాలి. వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలుసుకున్నారో ఆ యొక్క ఆత్మానుభూతి, అందుకే దేవుని తల్లి నా దగ్గరికి రావడం ఏంటి అని పలుకుతూ ఎలిజబెత్ అమ్మ స్వాగతం చెప్తుంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేస్తుంది అన్నటువంటి మాటలు మనం లూకా సువార్తలో చక్కగా వివరించారు. అంటే దీనివలన భక్తులు కలుసుకుంటే ఆ విధంగా ఉంటుంది. మనుషులు, మంచి మనసున్న మనుషులు కలుసుకుంటే అటువంటి అనుభూతి పొందుతాం. ఈ విధంగా ఈ కలయికలో వాళ్ళు పొందినటువంటి ఆనందం, ఈ కలయికలో వాళ్ళు పొందినటువంటి ఆ దీవెనలు పంచుకున్నారు ఒకరికొకరు. ఈ విధంగా స్త్రీలు దేవుని యందు బ్రతకాలి. ఎందుచేతనంటే మరియ తల్లికి ఇవ్వబడినటువంటి అనుగ్రహాలన్నీ కూడా మీకు ఇవ్వబడ్డాయి. ఆ మరియ తల్లే మన జీవితాలకు ఆదర్శవంతురాలు, మార్గదర్శకురాలు. మన విశ్వాస జీవితం, ఈ భూలోక యాత్ర, వీటికన్నిటికీ కూడా ఆ తల్లి దీవెనలు, ఆదర్శాన్ని మనం పొందాలి. ఆ విధంగా మన జీవితాలు సాగింపు చేసుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, విశ్వాసులారా, మరి మరియ తల్లి ఇచ్చినటువంటి ఆదర్శాన్ని, ఆ దీవెనలను పొందడానికి ఆ తల్లితో ప్రత్యేకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకుని జీవించడానికి ప్రయాసపడదాం. అందులో గాను ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా చిన్నారులు ఈరోజు భద్రమైన అభ్యంగం తీస్తూ ఉన్నారు, భద్రమైన అభ్యాసం సిద్ధపడ్డారు, అన్నీ నేర్చుకున్నారని భావిస్తున్నాను. అన్నీ బాగా నేర్చుకున్నారా? ప్రశ్నలను అడగమంటారా? అడగొద్దా? చూసారు, అన్నీ నేర్చుకున్నా ప్రశ్నలను అడగొద్దా అంటున్నా. మానేస్తాను నేను. ఇంకా మీరు అందరూ నేర్చుకున్నా ధైర్యంగా చెప్తే అడగను, లేదు అంటే మాత్రం అడగాలి. ఎన్ని ఉన్నాయి వరాలు? ఎన్ని? పవిత్రాత్మ వరాలు ఎన్ని? 7. నేను 8 నేర్చుకున్నాను. మా ఎంఎస్ఎఫ్ఎస్ గురువులందరూ 8 అంటారు. అవునా కదా? దే సే 8, ఇస్ నాట్ 7 కదా. కానీ ఇది ఎంఎస్ఎఫ్ఎస్ చెందిన విచారణ. ఎంఎస్ఎఫ్ఎస్ గురువు పనిచేస్తున్నారు, వాళ్ళు చెప్పే ఉంటారు, అనిల్ చెప్పే ఉంటాడు. ఇంకొకటి ఉందని, అదేంటంటే విద్య, ఎడ్యుకేషన్, నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ ద 8th సాక్రమెంట్. చూడండి, ఈ సాక్రమెంట్స్ అన్నీ మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ పవిత్రాత్మ భాగ్యాలు, దివ్య సంస్కారాలు 7. ఈ పవిత్రాత్మ భాగ్యంలో కూడా మనం ఈ దివ్య సంస్కారంలో ఉన్నటువంటి ఆ యొక్క నిగూఢ అర్థాన్ని, ఈ వరాలు, భాగ్యాలు, మరి దివ్య సంస్కారాలు ఉన్నటువంటి ఆ నిగూఢ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే పిల్లల విశ్వాసులారా, మనం కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్, నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఈ రోజుల్లో మనుషులు బాగా ఎదుగుతున్నారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేస్తుందంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంక నువ్వు పని చేయక్కర్లేదు, అక్కడ కూర్చొని తిని పడుకుంటే చాలు, అన్నీ జరిగిపోతాయి. ఈ విధంగా మనుషులు మారిపోతున్నారు. అభివృద్ధి అంట ఇది, అభివృద్ధి. చివరికి ఎక్కడికి పోతున్నా మనకే తెలియదు ఈ అభివృద్ధితో. ఏది ఏమైనా ఫ్రాన్సిస్ డిసేల్ చెప్పే సాక్రమెంట్ ఏంటంటే ఇంకోటి ఉంది, 8, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఉంటేనే ఆ సాక్రమెంట్స్లో ఉన్న భావాలు తెలుసుకుంటాం. అదొకటి. రెండవది, ఈ వరాల్లో ఉన్న భాగ్యం. అన్ని వరాలు ఉండి పవిత్రాత్మ భాగ్యం లేకపోతే, ఈ వరాలు, 7 వరాలు లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. చూడండి, విజ్ఞానం, ధైర్యం, ప్రేమ, మరి భయం, దైవభక్తి, దైవభయం, ఇవన్నీ మనిషికి ఉండాలి. పాపభీతి, ఇవన్నీ ఉన్నప్పుడే మనకు ఉన్నటువంటి భాగ్యాలు మనం ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నేర్చుకుంటాం. మంచి చెడు అనేటువంటి వ్యత్యాసాన్ని గ్రహిస్తాం. ఆ విధంగా దేవుని యొక్క దీవెనలకు మనం నోచుకుంటాం. కాబట్టి అటువంటి విజ్ఞానం, సుజ్ఞానం ఇవ్వమని
దైవ భయం పాపభీతి ఇవ్వమని, ప్రేమతో మన జీవితాలు సాగింపు చూసుకునే భాగ్యం దయచేయమని ప్రభువుకు మొరపెట్టుకుందాం. ఈరోజు ఈ చిన్నాళ్ళ కోసమే కాదు, మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఆ పవిత్రాత్మ భాగ్యాలు మనందరికీ అవసరం. ఆ భాగ్యాలు ఉంటేనే భాగ్యవంతులుగా, ప్రభువుకు సాక్షులుగా బ్రతికేటువంటి భాగ్యానికి నోచుకుంటాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మరోసారి చిన్నాళ్ళందరికీ కూడా దీవెనలు. ఆ పవిత్రాత్మ అభ్యంగన ఇప్పుడు జరగబోతుంది. ఇది జరుగుతున్నప్పుడు పవిత్రాత్మ గీతాన్ని పాడుతూ ఉండండి. మరి ఈ విధంగా వాళ్ళ కోసమే కాదు, అందరి కోసం ప్రార్థన చేసుకొని ఈ భాగ్యాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ దేవుడికి మొరపెట్టుకుందాం. మరోసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు ఉండునుగాక. ఆ మరి తల్లి దీవెనలు కూడా మనతో ఎప్పుడు ఉంటూ మన జీవితాలు సాగింపు చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభదినం, మంచి దినం, ఆత్మీయ దినం. ఈరోజు అందరం కలిసి జ్ఞాన స్నాన ప్రమాణాలు నూతనపరుచుకుందాం. ఈ చిన్నారులు మాత్రమే కాదు, మనం కూడా నూతనపరుచుకుంటూ పవిత్రాత్మ భాగ్యాలు పొందడానికి నోచుకుందాం. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని ఆకర్షణని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరి నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి ప్రతి ఒక్క కుడి పక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేం చేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగనం ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయునకు పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నిపును, శరీరముకు ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. ప్రియులారా, విశ్వాసులారా, క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసం, ఇదే మన తిరుసభ విశ్వాసం. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనం. ప్రియ బిడ్డలారా, చిన్నారులారా, పితైన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవమును గల నూతన జన్మము ప్రసాదించున్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్ర ఆత్మను కృమరించి క్రీస్తు పోలిగ్గా ఆయన వారిని అభ్యంగము చేయనట్లు పితైన సర్వేశ్వరునికి ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, దయామయ, ప్రేమామయ, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మ వలన ఈ మీ సేవకులకు బిడ్డలకు పాపము నుండి విముక్తిని గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయంగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను వారిపై పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దాఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అనేది జ్ఞానవర్మను దయచేయమని మా నాథుడైన కృష్ణనాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు కృష్ణమాతైలంతో అభ్యంగనం చేస్తూ ఉంటాం. పవిత్రాత్మ గీతాన్ని కొద్దిగా స్లోగా పాడండి, లౌడ్గా వద్దు. మీరు పాడితే మళ్ళీ మేము ఎదురు మాట్లాడుకునే మాటలు మీకు వినబడం. కాబట్టి పేర్లు చెప్తూ మందిని ఆస్వాదించి దీవించి నడిపించండి. మా ప్రేమ విశ్వాసాలు మీకు తెలుసు, బలపరిచి స్థిరపరచండి. మీ సత్యమందు, మార్గమందు, జీవమందు మా జీవితాలు భద్రపరచండి. ఈ విధంగా ప్రభువా మా జీవితాలతో అన్ని వేళలా చేదోడు వాదోడుగా ఉంటూ నడిపించండి. రాబోయే జూబిలీలు ఇంకా ఘనంగా చేసుకునే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆస్వాదించి దీవించి మాకు కావలసినటువంటి శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా దయచేయమని మా నాథుడును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దివ్యరాగాలతో
సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయమును మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము సహాయమాత పరిశుద్ధ మరియమాతను శిరసభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్నికైన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత ద్వారా దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మ నొందిన సకల మానవాళిని, మానవ జాతిని తన బిడ్డలుగా భావించను. ఆమెయును అపోస్తులందరూ నీ వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడికై నిరీక్షించు ప్రార్థించు శ్రీసభ ప్రతీకగా ఉన్నట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో, ఆనందముతో, విశ్వాసంతో, నిరీక్షణతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీ వినుకముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నేను స్తుతించడం యుక్తము. ఏలియనా, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రొంచులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా ఏం చేయను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతనందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాతని మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులనుగా చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లుగా బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయ మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, కర్ణన్ దమన్ కుమార్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమున పొందదముగాక. మా ప్రభువగు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, విశ్వాసులారా, సహాయ మాత పండుగ సందర్భంగా మనందరం కూడా యేసు ప్రభు నేర్పించినటువంటి పరలోక జపాన్ని భక్తిగా చెప్తూ ఆ దేవదేవుని తండ్రి అని సంబోధిస్తున్నాం. కాబట్టి మనందరం ఒక తల్లి బిడ్డలుగా, ఒక సంఘ సభ్యులుగా వ్యత్యాసాలు, విభాగాలు, కులతత్వాలు లేకుండా మంచి మనసుతో ప్రభువుకు మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను ప్రసాదింపము. మీ దానుగ్రహణ పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, జబ్బుల నుండి, రోగాల నుండి, ఆకస్మిక చావుల నుండి, రాగద్వేషాల నుండి, ద్వేషభావాల నుండి, ఈర్ష్య, అసూయ నుండి, కులతత్వాల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ప్రియులారా, విశ్వాసులారా, నేటి సమాజంలో మనుషులు ఎక్కడ చూసినా అశాంతితో, అసమాధానంతో అల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలు, మరణాలు, అమాయకులు బలైపోతూ ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరం కూడా శాంతి సమాధానం కోసం ప్రార్థన చేయాలి. అశాంతితో, అసమాధానంతో బ్రతుకుతున్నారు. మొన్న మన విజయవాడ ప్రాంతంలో కూడా వర్షాలు పడి వరదలై కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి అన్నటువంటి వార్తలు కూడా మేము విన్నాం. ఇక్కడ కూడా ఆ ప్రమాదం జరిగింది. ఫాదర్ గారు ముందుగానే మేల్కొని అందరినీ మేల్కొల్పి రక్షించారు. అంచేతనే ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా దేవుడి మీద ఆధారపడి బ్రతికితే ఆ భగవంతుడే మనల్ని ఆ యొక్క క్షణంలో, ఆ సమయంలో రక్షిస్తాడు. కాబట్టి అటువంటి మనసుతో మనం జీవించాలి. కాబట్టి శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేద్దాం. తహతహలాడుతూ ఉన్నారు మనుషులు ఈ రోజుల్లో. ఆ శాంతిని ఇచ్చేవాడు మన ప్రభువే.
ఉత్థానం అయిన తర్వాత పదే పదే శిష్యులకు దర్శనాన్ని ఇచ్చి నా శాంతిని మీరు పొందండి అని చెప్పి పదే పదే దీవించాడు. అటువంటి శాంతి స్వభావం మనకు కావాలి, మన జీవితాల్లో అలవర్చుకోవాలి, కుటుంబాల్లో కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిరీక్షింపము, నీచిత ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానాలు తెలుపుకునే ముందు డీకన్ చెప్తాడు. అది ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపములను పరిహరించిన వారు, మన ప్రభువు, మన రక్షకుడు, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, జీవిత అంతం. అటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ఆయన విందులో పాల్గొన్న మనందరం ధన్యులం. కాను కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఉత్తమ స్థాపు జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకలమిల్లా స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా,
ఈ రోజున మనందరం ఇంత చక్కగా భక్తి ప్రపక్తులతో మన దేవాలయ వార్షిక మహోత్సవాన్ని జరుపుకోవడానికి ఇంతటి చక్కని అవకాశాన్ని భగవంతుడు మనకు అందించి ఉన్నారు. మనం కీర్తనలో చెప్పుకుంటాము కదా, ఎన్నో కీర్తన 103, 110, 127, 128. ఓ నా ఆత్మ మా ప్రభువుని, నాలోని సమస్త శక్తులారా ఆయన నామమును వేణిని, ఆయన చేసిన ఉపకారములను వేణిని మరువకుము. నీ రాకపోకలలో, నీ ప్రయాణములలో. 16వ కీర్తన 17వ వచనం, ఆది నుండి అంతము వరకు ఆయన కృప నీకు నీ కుటుంబమునకు తోడుగా ఉంటుంది. రోమియోలు 14:17లో ఆయన రాజ్యమును నీతిని వెతకండి, మిగతావన్నీ మనకి ఏమొస్తాయి? మన వెంబడి ఆయన దీవెనలు పరంపరముగా మన కుటుంబాలకు, మన తరాలకు వస్తాయి. ఆదిలో వాక్కు దేవుని వద్ద, దేవునైన వాక్కు మన వద్ద, ఇప్పుడు మనతో ఉన్నాడు కదా. యేసు వాక్యము, యేసు బంగారం, వాక్యము బంగారం. 19వ కీర్తన 10వ వచనం కదా, ఆయన వాక్కు మేలిమి బంగారము కంటేను హెచ్చింపదగినది. ఈరోజు ఇంత ఘనంగా మనకు చక్కని వాక్యాన్ని అందించి దివ్య బలి పూజలు మనందరి కోసం, ముఖ్యంగా మన బిడ్డల కోసం ప్రార్థించిన మన నల్లగొండ మేత్రాసన కాపరి, మా MSFS సభ, ఒకప్పుడు గురువులు, ఇప్పుడు మేత్రానులు, నాకు రెక్టర్ గారు, మాకు ఇక్కడ ఉన్న దాదాపు అందరికీ రెక్టర్, మాకు సెమినరీలో, మైనస్ సెమినరీలో మా రెక్టర్ ఫాదర్ గారు మాకు బేసిక్లు MSFS యొక్క మొదటి నుండి తొలి అడుగులలో మాకు సహాయపడ్డారు. మా అడుగులను చక్కగా వేసే విధంగా MSFS యొక్క బీజాలు మాలో నాటారు. కావున నేను ఆహ్వానించి, కానీ ఫోన్లోనే, నేను పర్సనల్గా వెళ్ళి నల్లగొండ వెళ్ళలేదు. తండ్రి గారు, నేను రిట్రీట్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాను, తండ్రి గారు ఇలాగ మా చర్చి ఫీస్ట్ అనుకుంటున్నాం, మరి మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించాలి మీ పూజతో అనగానే రెండో ఆలోచన లేదు, వెంటనే అనిల్ డేట్ చెప్పమ్మా, నేను నా డైరీలో చూసుకోవాలి అని అన్నారు. వెంటనే 9వ తారీఖు అనుకున్నాం, కానీ నెల్లూరు మేత్రాసనులుగా, నూతన సహాయ మేత్రానులుగా ఎన్నుకున్నటువంటి వెళ్ళి అంతోని దాస్ గారి యొక్క ఎపిస్కోపల్ ఆర్డినేషన్ ఉన్నందున ఈరోజు మనకిచ్చారు. కావున వారి యొక్క మంచి మనసును బట్టి అడగగానే ప్రేమతో ఇక్కడికి వచ్చి, ఇంకొకటి అద్భుతం, ఈ ప్రాంతం అంతా నల్గొండ మేత్రానుల వారికి ఇవ్వబడింది అనుకుంటా. ముందు వాళ్ళు, ఇప్పటి వాళ్ళు, అన్ని ఈ గృహను ఆశీర్వదించింది నల్గొండ మేత్రానులే. ఈ యొక్క మరియ తల్లికి సంబంధించిన అన్నీ కూడా నల్గొండ మేత్రానుల వారే చేస్తున్నారు ప్రస్తుతం. కావున దేవుడి యొక్క వరాలు మనకు మరియ తల్లి ద్వారా, మేత్రానుల ద్వారా అందించబడినందుకు భగవంతునికి వందనాలు. మరియు మన యొక్క మేత్రానుల వారికి మీ తరపున, ఇక్కడ ఉన్న గురువులందరి తరపున, నా తరపున, మన సంఘము తరపున, విశ్వాసుల తరపున, పెద్దలు, మర్యాదల సభ్యులు, యూత్ మెంబర్స్ తరపున, అందరి తరపున నా యొక్క ధన్యవాదాలు తండ్రి గారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగని నేను బ్రదర్ గారితో ఆహ్వానాన్ని అందించినప్పుడు మన వికార్ ఫొరేన్ గారు, చిన్నప్ప ఫాదర్ గారు, జాన్ ఫాదర్ గారు, అలాగనే మన జోజ్ ఫాదర్ గారు, మరేదాస్ ఫాదర్ గారు, నేను వెళ్ళి పర్సనల్గా వెళ్ళకపోయినా అనగానే ఫోన్లో కానీ వస్తాం ఫాదర్ తప్పకుండా అని వచ్చిన వారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే మా MSFS గురువులు, నేను ఫోన్ చేసి అడగగానే ఏలూరు మా సెమినరీ నుంచి వచ్చినటువంటి తంబి, అలాగని పరుచూరుడు స్కూల్ కమ్యూనిటీ వాళ్ళైనటువంటి ఫాదర్ బాను, ఫాదర్ తంబి, మనకి క్రిస్మస్ రోజున పూజ చేస్తున్నారు ఫాదర్ తంబి గారు వారు, అలాగని ఫాదర్ సందీప్, కారంచేడు విచారణ గురువులు, అలాగని మా ఇద్దరు పిల్లర్స్ ఇక్కడే ఉన్నారు, మా యొక్క ప్రస్తుత మా MSFS వైజాగ్ ప్రావిన్స్ కౌన్సిలర్స్ ఫాదర్ జోసఫ్ జడ్డు మరియు ఫాదర్ మనోజ్, వాళ్ళు నా క్లాస్మేట్, మా నోవిషెట్ నుంచి అలా కలుసుకుంటూ
ముందుకు వచ్చాం. అలాగనే ఫాదర్ విజయ్ కూడా ఇంకొక క్లాస్మేట్, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు నిడదవోలు మా ఎస్ఎఫ్ఎస్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నారు. అలాగని నున్న మా సుపీరియర్ ఫాదర్ జోషి, అలాగనే వాళ్ళ అసిస్టెంట్ ఫాదర్ బాలరాజు. అలాగనే సెలవులకు వచ్చారు ఇద్దరు ఫాదర్లు, యుఎస్లో పనిచేస్తూ ఉన్నారు, ఫాదర్ సుందరన్న మరియు ఫాదర్ అమర్. ఎందుకంటే మొదటి నుంచి నాకు అన్నాన్ని అలవాటు, సుందరన్న అమర్. వీరిరువురు ప్రస్తుతం న్యూయార్క్ దగ్గర ప్రదేశాల్లో వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు మిషనరీలుగా. అలాగనే ఫాదర్ రెడ్డిపాలెం, మన మేళ్లవాగు రెడ్డిపాలెం విచారణ గురువులు ఫాదర్ జేకబ్. అలాగనే దాదాపుగా అందరినీ నేను ప్రశాంత్ గట్కేసర్ ప్యారిస్ ప్రీస్ట్ మనకు వరదల సమయంలో ఫోన్ చేసి వాళ్ళ విచారణ ద్వారా మనకు సహాయాన్ని అందించారు. వారు చక్కగా ముందుగా స్పందించి మనకు ఫాదర్ మీ విచారణలో ఏదైనా సహాయం మా వాళ్ళు రెడీగా ఉన్నారని అందించారు. ఇలాగనే మరి హైదరాబాదులో ఉన్నటువంటి ఫాదర్ బాలజోజీ వారు కూడా మనకు సహాయాన్ని అందించారు. అలాగని ఫాదర్ మర్చిపోతూ ఉన్నాను పేరు, మేడ్పల్లి కాదు, శాంతినగర్ వారు ఫాదర్ ప్రసాద్ వారు. అలాగనే తణుకు నుంచి కూడా వాళ్ళు సహాయాన్ని మనకు అందించారు వరద సమయంలో. మనందరం వాటితోని చాలామందికి కిట్లు తయారు చేసి అందించగలిగాం, సహాయపడ్డాం. కొంతమందికి ధన రూపంలో సహాయం చేస్తాం, కొంతమందికి సహాయపడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు వారిని వారి మంచి మనసును దీవించాలి. ఇక మీరు లేకపోతే ఇది లేదు. యూత్ మెంబర్స్, మనకు గాయకులు, పాటలు పాడిన వారు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కోలాటం వేసిన పిల్లలు, మన వెస్ట్ ఇబ్రహీంపట్నం, మనకు చెప్పిన సమయం లేదు, మన ఆదివారం పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడి చివరి ఆశీర్వాదంకై ప్రార్థిద్దాం. అయిన తరువాత ఒక 5 నిమిషాలు కూర్చో ప్రార్థించుదాము. ఓ ప్రభువా, దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, స్వర్గపు ఆహారంను భుజించు మేము నీ కరుణ దయా దాక్షిణ్యం కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత, సహాయమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడచుచు ఆమె వలె సంపూర్ణ వినయ విధేయతలతో, విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పరిశుద్ధ కన్య మరియు మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందార్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవమును, సహాయమాత ఉత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము, సంతోషము, విశ్వాసము, నిరీక్షణ రసవరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెలుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియులారా, విశ్వాసులారా, పూజ్య గురువులారా, మరి అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇంత చక్కగా ఈ నడిపించినటువంటి విచారణకర్తలు అనిల్ బాస్కో గారికి, నా స్టూడెంట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద ఉన్న సగం గురువులు నా స్టూడెంట్స్. మొదట్లో నేను మైనర్ సెమినరీ రెక్టర్గా ఉన్న తర్వాత మేజర్ సెమినరీ రెక్టర్గా ఉండేటప్పుడు వీళ్ళు వేదాంత శాస్త్రం పఠిస్తున్న సమయంలో నేను వీళ్ళందరికీ కూడా డైరెక్టర్గా ఉన్నాను. ఆ బంధం ఎప్పటికీ పోదు. దట్ MSFS నెస్ ఆల్వేస్ రిమైన్స్, మై డియర్ బ్రదర్ ఫాదర్స్.
దట్ ఐ కెన్ అష్యూర్ యూ. బట్ ఇప్పుడు ఒక సభకు చెందినటువంటి నేను మేత్రాసనానికి వెళ్ళాను, అంటే నల్గొండ మేత్రాసనంలో బిషప్గా అభిషిక్త అయ్యాను. ఈ విధంగా ఇప్పటి నుంచి అంటే బిషప్ అయిన దగ్గర నుంచి నేను మేత్రాసనం కోసం పనిచేయాలి. కానీ నా సభ నుండి నేర్చుకున్నటువంటి ఆ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక మరి ఆ ఫ్రాన్సిస్ సాలెస్ వారు ఇచ్చినటువంటి ఆ సుగుణాలు నా జీవితంలో నేను పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ తల్లి మీతో ఉంది, ఆ తల్లి కాపాడుకుంది. ఆ ముగ్గురు రాజుల దేవాలయం పాటి బండ్లలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ఆ ప్రేమతత్వాన్ని, క్రీస్తు తత్వం మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. వాడు ఏ జాతి ఎన్నో తిరుగుతున్నాడు, ఎన్నెన్నో సమస్యలు, మనం సంతోషంగా ఉండండి. కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, జీవిత ప్రయాణాలు ఇవన్నీ వస్తాయి, రాకుండా ఏది ఉండదు. కాబట్టి సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మనం ప్రభువుతో ఉంటేనే ఈ సంతోషం. గ్రూప్ కాదు, 3 గ్రూపులు కదా. మొట్టమొదటి కోలాటం, తర్వాత డాన్సు, తర్వాత మళ్ళీ పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరం కూర్చుందాం ఒక్క నిమిషం పాటు. తర్వాత తండ్రి గారికి చిరు సన్మానం, తదనంతరం పిల్లలతోనూ మన గురువులందరితో ఒక చిన్న గ్రూప్ ఫోటో. ప్లీజ్ ఫాదర్స్.